హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను రఫీ. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ నేను అన్బాక్స్ చేయాలనుకున్న ఫోను Redmi Note 5 Pro. నేను గత 2 months నుంచి దీన్ని కొనాలని ట్రై చేస్తున్నాను, కానీ నాకైతే దొరకట్లేదు. ఇది కూడా ఇప్పుడు నేను Asus Zenfone Max Proకి కెమెరా రివ్యూ చేయడం కోసం మా కజిన్ దగ్గర నుంచి నేను తెప్పించాను. అతను కూడా ఒక 1 month అవుతుంది రఫ్గా. కాకపోతే Redmi Note 5 Proకి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. 15,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ ఇదైతే. అలాగే దీనికి ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఫ్రంట్ సైడ్ మనకి 20 MP కెమెరా ఉంటుంది. అలాగే దీనికి మనకి సెల్ఫీ ఫ్లాష్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక దీనికి ఫేస్ లాక్ కూడా సపోర్ట్ అయితే ఉంది. సేమ్ మనకి Asus Zenfone Max Proలో ఏదైతే ఉందో అలాగే దీనికి కూడా ఉంటుంది. ఇక మనకి రెండింటికి మంచి టఫ్ కాంపిటీషన్ అనుకోవాలి. కాకపోతే Redmi Note 5 Proకి ఒక ₹1000 వీలైతే ప్రైస్ పెంచారు. 14,000 నుంచి 15,000 చేశారు. Asus Zenfone Max Pro మాత్రం మనకి 11,000లోనే మనకి 32GB వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది. దీంట్లో 64GB వేరియంట్ మనకి 13,000. అదే Redmi Note 5 Proలో మనకి 64GB 4+64 మనకి 15,000 ఉంది. అంటే ఆ రెండింటికి మధ్యలో 2,000 ప్రైస్ అయితే గ్యాప్ ఉంది. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే ఇవి రెండు కూడా కెమెరా విషయంలో దగ్గరగా ఉండబోతున్నాయి అనుకుంటున్నాను. ఈరోజు నేను దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అలాగే రేపు దీనికి కెమెరా రివ్యూలు అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే Redmi Note 5 Proకి అలాగే Asus Zenfone Maxకి కెమెరాలు దగ్గరగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అసలు ఎలా ఉంటుందో రేపు మనం చూద్దాం. ప్రజెంట్గా అయితే మనం దీనికి అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే నా ఒపీనియన్ ఏంటనేది దీంట్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది Redmi Note 5 Pro. ఇది మనకి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇక స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే దీనికి మనకి బ్యాక్ సైడ్ 12 MP కెమెరా అలాగే 5 MP కెమెరా ఉంటాయి. అంటే ఇది డ్యూయల్ కెమెరాస్. ఇక మనకి ఫ్రంట్ సైడ్ 20 MP కెమెరా ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఒక సెల్ఫీ ఫ్లాష్ లైట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇక బ్యాటరీ విషయానికి వెళ్తే ఇది మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. స్క్రీన్ సైజ్ మనకి 5.99 inches ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది. కాకపోతే దీనికి మనకి ఎలాంటి ప్రొడక్షన్ ఇచ్చారనేది మాత్రం వీళ్ళు ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు. ఇక ఇది మనకి Snapdragon 636 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మనకి Zenfone Max Proలో కూడా అవైలబుల్గా ఉంది. ఇది 14nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో ఇక మనం దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది ఆల్రెడీ యూజ్డ్ మొబైల్ కాబట్టి మనం పెద్ద అన్బాక్సింగ్ ఏమి ఉండదు. దీంట్లో మనం ఓన్లీ డెమో పర్పస్గా తీసుకొచ్చాను. ఇది ఒకసారి మనం బూట్ చేద్దాం. ఈ బూట్ అయ్యేలోపు మనం ఒకసారి దీని ఓవర్వ్యూ ఏంటో చూద్దాం. ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ. మనకి లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. అలాగే మనకి టాప్లో ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఒక IR బ్లాస్టర్ అయితే అవైలబుల్గా ఉంది. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అలాగే పవర్ బటన్ అయితే ఉంది. ఇవి ఏమి టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఏం లేదు. బాటమ్ సైడ్ మనకి 3.5mm జాక్, ఒక మైక్, అలాగే ఒక స్టాండర్డ్ USB కేబుల్ పోర్టు, అలాగే మనకి ఒక స్పీకర్ గ్రిల్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది ఒక సింగిల్ స్పీకరు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ రియర్ కెమెరాస్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సారు. ఇక మనకి బాటంలో మనకి MI లోగో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది రెడ్మీ ప్రోడక్ట్, అందుకే MI లోగో బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకవేళ ఇది MI ప్రోడక్ట్ అయితే ఈ MI లోగో టాప్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫోన్ అయితే బూట్ అయింది. మనం ఒకసారి ఆండ్రాయిడ్ వెర్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో మనకి MIUI వెర్షన్ 9.2లో ఉంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ 7.1.1లోనే ఉంది. అంటే ఇది ఇంకా మనకి నోగోట్లోనే రన్ అవుతుంది. సో ఇది ఒరియో అప్డేట్ అయితే త్వరలోనే వస్తుంది. అలాగే Zenfone Max Pro మాత్రం మనకి 8.1 ఒరియోతో రన్ అవుతుంది. అది ప్రజెంట్ లేటెస్ట్ OS. సో ఇదొక ఫీచర్లో మాత్రం Redmi Note 5 Pro అయితే కొంచెం బ్యాక్ ఉంది. ఎందుకంటే లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్స్ అయితే కస్టమ్ రోమ్స్లో కొంచెం స్లోగానే వస్తాయి. అంటే మనకి MIUI అనేది ఒక కస్టమ్ రోమ్ కాబట్టి మనకి ఆండ్రాయిడ్ వెర్షన్స్ అప్డేట్స్ అయితే కొంచెం స్లోగా వస్తాయి. అలాగే మనకి సెక్యూరిటీ ప్యాచ్ ఒకసారి చూద్దాం. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి 1/2/2018 అని ఉంది. అంటే ఇది ఇంకా ఫిబ్రవరిలోనే ఉంది. Zenfone Max Pro మనకి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ అది నేను ఇన్స్టాల్ కూడా చేశాను. సో సెక్యూరిటీ ప్యాచ్ కూడా కొంచెం స్లోగానే ఉంటుంది. ఎందుకంటే ఇది కస్టమ్ రోమ్ కాబట్టి సెక్యూరిటీ ప్యాచెస్ అలాగే అప్డేట్స్ అయితే కొంచెం స్లోగా ఉంటాయి. సో ఒకసారి మనం కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్లో మనకి యాజ్ యూజువల్ MIUI
మనకి కెమెరా ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మనకి షార్ట్ వీడియో ఫోటో, పోర్ట్రేట్, అలాగే స్క్వేర్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మనకి. సార్ నేను కెమెరా శాంపుల్స్ అయితే కొన్ని తీసాను, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసారుగా ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 ప్రో చాలా మంచి ఫోన్ 15,000 బడ్జెట్లో. కాకపోతే వీళ్ళు 1000 రూపాయలు పెంచి అయితే తప్పు చేశారని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇంప్రూవ్ అవడానికి ఇంకేమైనా సజెషన్స్ లాంటివి చేయాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.